హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఈరోజైతే మేము వినాయకుడిని పెట్టుకున్నాం అనమాట. మేము ఫస్ట్ టైం పెట్టుకున్నాం. ఇంతవరకు మాకు ఎప్పుడు మేము పెట్టుకోలేదు అనమాట. ఇంట్లో పెట్టుకోలేదు. నార్మల్గా మా తమ్ముడు ఇలా బయట పెడతాడు కానీ అయితే ఈరోజు మేము పూజ చేసినాం అనమాట. మాకు తెలియదు ఎట్లా చేస్తారు, మొత్తం యూట్యూబ్లో చూసి చేసినాం అనమాట. అది మేము ఎట్లా చేసినాం, నేనైతే కొన్ని స్టంట్లు కూడా చేసిన. ఏంటి అంటే స్వీట్స్ చేసిన, బట్ వీడియో తీయలేదు అనమాట. నేను అవన్నీ వీడియోస్ తీసిన కానీ నేను ఫస్ట్ వీడియో తీస్తారు అట్లా నేను తీయలేదు అనమాట. అందుకని తర్వాత ఆ వీడియోస్ మొత్తం అయిపోయినాక ఎడిటింగ్ ముందు నేను వీడియో తీస్తున్నా. అసలు నేను ఎట్లా అవి స్వీట్స్ చేసిన, అసలు ఏం చేసినాం, ఎట్లా పూజ చేసినాం అంతా చూపిస్తా కదా. లెట్ గెట్ స్టార్టెడ్. ఈ అక్క ఎప్పుడు వీడియోలో కనిపించలేదు కదా. ఈ అక్క అయితే కావ్యక్క అనమాట, సుకన్యక్క వాళ్ళ ఫ్రెండ్. అక్క అయితే వినాయకుడిని ఆర్డర్ చేసింది. అంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకోనికి, వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ప్రతిసారి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక వినాయకుని అయితే ఆర్డర్ చేస్తే వచ్చేసిండు. ఇంకో అక్క అయితే ఓపెన్ చేస్తుంది. ఎట్లుంటుందో అనుకున్నాం. ఇక ఓపెన్ అయితే చేస్తుంది. వినాయకుడు అయితే చాలా బాగుండు. మేము కూడా ఒక చిన్ని వినాయకుడిని తీసుకొచ్చుకుంటున్నాం ఇంటికి, అయితే సెలబ్రేట్ చేసుకుందాం అనేసి నేనే తీసుకొచ్చినాం. మా తమ్ముడు ఇక బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి తీసుకొని అయితే వెళ్తున్నాం. ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట, మా ఇంటి పక్కన ఉంటాడు. ఇప్పుడైతే వినాయకుడి కోసం నేనే స్వీట్ తయారు చేస్తున్నాను అన్నమాట, రవ్వ కేసరి. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని కొంచెం వేడిగా అవుతుంది కదా. వేడిగా అయినాక నెక్స్ట్ అయితే ఆ వేడిగా అయిన ఆయిల్లో ఈ బాదం అయితే వేసుకోవాలి. బాదం అయితే చిన్న చిన్నగా కట్ చేసి ఒక పీసెస్ లాగా కట్ చేసి అయితే వేసుకోవాలి. వేసుకొని అది అటు ఇటు కలుపుకున్న తర్వాత కొంచెం అయినాక అయితే అవి బ్రౌనిష్గా అవుతాయి. ఆ బ్రౌనిష్గా అయిన వాటిని మనం ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలన్నమాట. అదే బౌల్లో నేనైతే 3 గ్లాసెస్ రవ్వ పోసుకున్నాం. మీరు ఒక గ్లాస్ అంటే ఒక గ్లాస్ అట్లా పోసుకోవాలి. నెక్స్ట్ అయితే అది అట్లనే కలుపుకుంటుంటే ఇట్లా అవుతుంది. నేను చూపిస్తున్నా కదా, అట్లా అయ్యే వరకు కలుపుకుంటూనే ఉండాలి. వేయించి పెట్టుకున్న రవ్వను మాత్రం ఒక బౌల్లోకి వేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో నేనైతే 2 గ్లాసెస్ రవ్వ తీసుకున్నా. సో నేను 4 గ్లాసెస్ వాటర్ అయితే పోసి కలుపుకుంటున్నాను. అంటే అది వేడి అవ్వాలి. వేడైనాక మాత్రం మనమైతే ఈ రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ అయితే వేయించుకుని పెట్టుకున్న రవ్వ అందులో వేసి కలపాలి. కలుపుతుంటే ఇట్లా వస్తాయి అనమాట. ఇందులో నేనైతే 2 కప్స్ పోసుకున్నాను. 1.5 కప్ షుగర్ వేసుకొని ఇట్లా కలుపుతూ ఉంటే ఇట్లా అవుతుంది. ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, కొంచెం కలర్ రావడానికి. ఇప్పుడైతే దంచిపెట్టిన యాలకులు ప్లస్ ఈ బాదం మనం ఇంతసేపు వేయించుకుని పక్కకు పెట్టుకున్నాం కదా, అవి అయితే యాడ్ చేసేసి కలిపేసుకోండి. ఇంకో గిన్నె తీసుకొని మనం ఇప్పుడు తయారు చేసుకున్న రవ్వ కేసరి ఉంది కదా ఫ్రెండ్స్, అదైతే ఆ గిన్నెలో కొంచెం నెయ్యి పోసేసుకొని ఇదంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న రవ్వ కేసరిలో కొన్ని బాదమ్స్ అయితే దానిపైన చల్లుకోండి. ఎంత టేస్ట్ అయినా రవ్వ కేసరి రెడీ. ఇంకా నేను 3-4 చేసిన అనమాట. ఇది నెక్స్ట్ది ఉండ్రాలు చేస్తున్నా. ఇప్పుడు ఉండ్రాలు చేయడానికైతే మనం ఒక బౌల్ కాదు కానీ ఆ గిన్నెలో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఇట్లా తరిమి పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ బెల్లం అయితే ఆ వాటర్లో మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని అయితే మనం కలుపుకోవాలి చాలాసేపు. అది కొంచెం దగ్గర అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట. అట్లా కలిపితే బెల్లం అయితే కరిగిపోతుంది. నెక్స్ట్ అయితే మనం యాలకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ యాలకులు మాత్రం ఇట్లా కట్ చేసి అవి దంచుకొని అయితే మనం అందులో ఆ వాటర్లో అయితే మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే బియ్యం పిండి ఉంటుంది కదా, నార్మల్గా మనం బియ్యం పట్టించుకుంటాం కదా, ఆ పిండి అయితే ఈ వాటర్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మాత్రం మనం కలుపుకోవాలి. కొంచెం దగ్గరికి అయ్యేలాగా, కొంచెం రౌండ్ షేప్ అట్లా కొంచెం గట్టిగా అయ్యేలాగా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం అది మొత్తం పక్కకు తీసేసుకొని మనం హ్యాండ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ అయినా లేదంటే నెయ్యి ఏదైనా పెట్టేసుకొని ఇట్లా ఉండలలాగా అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఆ ఉండాలని ఇడ్లీ గిన్నె ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ ఇడ్లీ గిన్నెలో కొంచెం ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ పోసుకొని అన్నిటికీ అంటుకున్న తర్వాత మనమైతే ఆ ఉండ్రాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి తీసి అందులో వేసి కొన్ని వాటర్ కింద అయితే అడుక్కి వాటర్ పోసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ అట్లా వాటర్ పోసేసుకొని హీట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ నేను అట్లనే అవి రౌండ్గా ఉండ్రాలు కాకుండా ఇంకా రౌండ్గా చేసేసి ఇంకా బెల్లప్పాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అట్లా కూడా చేసి 3 టైప్స్ లాగా చేసేసినాం. కాటన్తో దండ అయితే క్రియేట్ చేసేసింది మా అమ్మమ్మ. నెక్స్ట్ అయితే 2 పీటలు తీసుకున్నాం. దానిపైన అరిటాకు ఉంటుంది కదా, అరిటాకు అయితే అందులో వేసేసుకొని కొన్ని బియ్యం తీసేసి అట్లా వేసి దానిపైన అయితే పసుపు కుంకుమ 2 అయితే వేసేసినాం. నెక్స్ట్ అయితే ఒక తమలపాకు తీసేసుకుంది మా అమ్మమ్మ. తీసేసి ఒక గౌరమ్మను తయారు చేస్తుంది.
ఫస్ట్ అయితే పసుపు తీసుకొని కొన్ని వాటర్ ఆయిల్ వేసేసి ఇట్లా చేసి 5 కుంకుమ బొట్లు అయితే పెట్టేసిందనమాట. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय